స్పర్శరేఖలు ఖండన రేఖల మీద ఏ విధమైన సమస్య వచ్చినా రేపు వృత్తాల స్పర్శరేఖలు మరియు వృత్తాల ఖండన రేఖలు అనగా సీక్వెన్స్ గురించి అధ్యయనం చేద్దాం. ఏదైనా ఒక వృత్తం మీద ఒక బిందువు ఇస్తే ఆ బిందువు గుండా పోతూ మరే బిందువు వద్ద వృత్తాన్ని తాకని రేఖను స్పర్శరేఖ అంటారు. అట్లా కాకుండా వృత్తాన్ని రెండు బిందువుల్లో ఖండించే సరళ రేఖని సీకెంట్ అంటారు. వృత్తానికి బాహ్యంగా ఒక బిందువు ఇస్తే వృత్తానికి ఆ బిందువు నుండి రెండు స్పర్శరేఖలు గీయచ్చు. స్పర్శరేఖలు సీకెంట్లు లేక ఖండన రేఖలు. స్పర్శరేఖ అంటే ఇప్పుడు ఒక వృత్తం ఉందనుకోండి, ఆ వృత్తానికి మీద ఓ బిందువు వద్ద ఆ బిందువు గుండా పోతూ వృత్తంలో మరే బిందువుని తాకనటువంటి లైన్ని స్పర్శరేఖ అంటారు. అట్లా కాకుండా సీకెంట్ అంటే రెండు బిందువుల వద్ద వృత్తాన్ని ఖండించుకుంటూ వెళ్ళే సరళ రేఖని సీకెంట్ అని పిలుస్తారు. ఈ ప్రసంగంలో మనం స్పర్శరేఖలు సీకెంట్ల గురించి అధ్యయనం చేద్దాం. 3 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు వ్యాసార్థాలుగా కలిగిన రెండు సకేంద్రీయ, దీన్ని ఇంగ్లీష్లో కాన్సెంట్రిక్ అంటే ఒకటే కేంద్రం, రెండు వృత్తాలకి ఒకటే కేంద్రం. వృత్తాలలో చిన్న వృత్తాన్ని స్పృశిస్తూ ఉన్న పెద్ద వృత్తపు జ్యా యొక్క పొడవు ఒకటే కేంద్రం కలిగినటువంటి రెండు వృత్తాలు ఉన్నాయి. అందులో చిన్న వృత్తాన్ని స్పృశిస్తూ పెద్ద వృత్తానికి జ్యా, ఇదేమో చిన్న వృత్తాన్నేమో స్పృశిస్తోంది. ఇవి కలుపుదాం. ఆ జా ఏబి అనుకోండి. చిన్న వృత్తాన్ని స్పృశిస్తోంది కాబట్టి పి వద్ద స్పృశిస్తోంది అనుకోండి. స్పర్శ బిందువు పి, ఓనేమో కేంద్రం. ఇప్పుడు ఓబి అనేది పెద్ద వృత్తానికి వ్యాసార్థం. అంచేత ఓబి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. ఓపి ఈజ్ ఈక్వల్ టు, ఇది చిన్న వృత్తానికి వ్యాసార్థం, అంచేత 2 సెంటీమీటర్లు. ఇప్పుడు ఒక స్పర్శరేఖ కనుక్కుంటే ఏబి అనేది స్పర్శరేఖ ఈ చిన్న సర్కిల్కి. స్పర్శరేఖకి స్పర్శ బిందువుని కేంద్రాన్ని కలిపిన వ్యాసార్థం ఏదైతే ఉంటుందో అది లంబంగా ఉంటుందని తెలుసు మనకు. అంచేత ఓపిబి త్రిభుజంలో యాంగిల్ బి 90 డిగ్రీలు. ఈ కారణంగా మనం పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేస్తే OB² ఈజ్ ఈక్వల్ టు
ఓపీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. ఇందులో ఓబీ స్క్వేర్ అంటే 9, ఓపీ స్క్వేర్ అంటే 4. 9 - 4 5. సో పీబీ స్క్వేర్ ఈక్వల్ టు 5. పీబీ ఈజ్ ఈక్వల్ టు √5. ఇప్పుడు పెద్ద వృత్తం కనుక మనకు చూస్తే, పెద్ద వృత్తానికి ఏబి అనేది ఒక జా, ఓ అనేది కేంద్రం. కేంద్రం నుండి జాకి గీచిన లంబం దాన్ని సమద్విఖండం చేస్తుంది అని తెలుసు మనకు. అంచేత ఏపీ ఈజ్ ఈక్వల్ టు పీబీ. కాబట్టి ఇదొక √5, ఇదొక √5. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2√5. చూడండి, 3 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు వ్యాసార్థాలు. పెద్ద సర్కిల్కేమో 3 సెంటీమీటర్లు, చిన్నదానికి 2 సెంటీమీటర్లు వ్యాసార్థం. అప్పుడు చిన్న సర్కిల్కి ఒక స్పర్శరేఖ తీసుకున్నాం. ఆ స్పర్శరేఖ పెద్ద సర్కిల్ని ఏ వద్ద బి వద్ద ఖండిస్తుంది. ఏబి పొడవు ఎంత అని అడిగాడు. అప్పుడు ఏం చేసాము, స్పర్శ బిందువు నేను ఓని జాయిన్ చేసాం. స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థం ఓపి స్పర్శరేఖకి పర్పెండిక్యులర్గా ఉంటుంది, లంబంగా ఉంటుంది అని తెలుసు మనకు. అంచేత పైథాగరస్ సిద్ధాంతాన్ని బట్టి పీబీ వాల్యూ వచ్చి √5 అని వచ్చింది. కానీ పెద్ద సర్కిల్లో ఏబి అనేది జా, జాకి కేంద్రం నుండి గీయబడిన లంబం దాన్ని సమద్విఖండం చేస్తుంది అని తెలుసు మనకు. అంచేత ఏపీ ఈక్వల్ టు పీబీ, దాని నుండి ఏబీ ఈక్వల్ టు 2√5 సెంటీమీటర్స్ అని గణించాం. ఒక సమాంతర చతుర్భుజంలో సమాంతర చతుర్భుజం ఏబిసిడిలో ప్రతి భుజాన్ని స్పృశించేట్టు వృత్తాన్ని గీయగలిగితే ఆ చతుర్భుజం సమచతుర్భుజి లేక రాంబస్ అని చూపండి. ఏబిసిడి అనే సమాంతర చతుర్భుజం లోపల ఒక వృత్తం గీయగలిగాం. ఏ విధంగా అంటే ప్రతి భుజాన్ని స్పృశించేట్లుగా. సో ఈ స్పర్శ బిందువులు పి, క్యూ, ఆర్, ఎస్ అనుకుందాం. ఇప్పుడు బాహ్య బిందువు నుండి వృత్తానికి 2 స్పర్శరేఖలు గీయగలమని, అంతేకాకుండా ఆ స్పర్శరేఖల పొడవులు సమానంగా ఉంటాయని మనకు తెలుసు. డి నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖలు డిపి డిఎస్ ల పొడవులు సమానం. therefore dp ఈక్వల్ టు ds. అదేవిధంగా సిఎస్ ఈక్వల్ టు సిఆర్. సిఎస్ ఈజ్ ఈక్వల్ టు సిఆర్. డిఓఎస్ సిఓఎస్ త్రిభుజాలు
ఆర్హెచ్ఎస్ నియమా నుండి సర్వసమానాలు. అందువల్ల డిఎస్ ఈక్వల్ టు డిసి. కాబట్టి డిఎస్ ఈక్వల్ టు డిసి, డిఎస్ ఈక్వల్ టు ఎస్సి, డిఎస్ ఈక్వల్ టు ఎస్సి. కానీ సిఎస్ ఈక్వల్ టు సిఆర్ అని వచ్చింది. డిఎస్ ఈక్వల్ టు ఇప్పుడు డిఏ ఈజ్ ఈక్వల్ టు డిపి ప్లస్ పిఏ. డిపి ఈక్వల్ టు డిఎస్ ప్లస్ డిఏ ఈజ్ ఈక్వల్ టు డిపి ప్లస్ పిఏ. డిపి అంటే డిఎస్ సమానం, బికాస్ డి నుంచి గీచిన స్పర్శరేఖలు సమానమైన పొడవు కలిగి ఉంటాయి కాబట్టి. పిఏ ఇంతకుముందు చూసినట్టుగా డిఎస్ ఈక్వల్ టు ఎస్సి అయినట్టే ఏపీ ఈక్వల్ టు పీడీ అవుతుంది కాబట్టి ఇది సమానం. కాబట్టి 2ds. ఇది 2ds అంటే ఇందాక డిఎస్ ఈక్వల్ టు ఎస్సి అని చెప్పాం కాబట్టి 2ds ఈజ్ ఈక్వల్ టు డిసి. అందువల్ల డిఏ ఈక్వల్ టు డిసి. అంటే రెండు, ఈ డిఏ సైడు డిసి సైడు సమానం. ఇదే విధంగా డిసి సిబిలు సమానం. డిఏ ఈజ్ ఈక్వల్ టు డిబి. దేర్ఫోర్ ఏబిసిడి ఒక రాంబస్. మరలా ఒకసారి చెప్తాను చూడండి. ఒక సమాంతర చతుర్భుజం లోపల ఒక వృత్తాన్ని అంతర్లిఖించడం సాధ్యమైంది. అలాంటప్పుడు రాంబస్ అని చూపమంటున్నారు. సో డి నుండి వృత్తానికి గీచిన స్పర్శరేఖలు రెండు ఉన్నాయి, డిపి డిఎస్. బాహ్య బిందువు నుండి గీచిన స్పర్శరేఖలు సమానం అని మనకు తెలుసు. అంచేత డిపి ఈక్వల్ టు డిఎస్. ఈ తర్వాత ఓ నుంచి ఎస్ కలిపితే ఈ రెండు త్రిభుజాలు సర్వసమానాలు ఆర్హెచ్ఎస్ నియమాన్ని బట్టి. అందువల్ల డిఎస్ ఈక్వల్ టు ఎస్సి అని వచ్చింది. డిఎస్ ఈక్వల్ టు ఎస్సి అని రావడంతో మనం డిఏ పుచ్చుకొని డిఏని డిపి ప్లస్ పిఏగా రాసాం. కానీ డిపి ఈక్వల్ టు డిఎస్ కాబట్టి ఇది డిఎస్ ప్లస్ డిపి అయింది. కానీ ఇంతకుముందు డిఎస్ ఈక్వల్ టు ఎస్సి అని చెప్పినట్టే ఈ డిపి వచ్చి డిఎస్కి సమానం అవుతుంది. చేత ఇది 2ds. 2ds అంటే డిసి. దేర్ఫోర్ డిఏ ఈజ్ ఈక్వల్ టు డిసి. అట్లాగే డిసి ఈక్వల్ టు సిబి, సిబి ఈక్వల్ టు బిఏ. కాబట్టి ఇది రాంబస్. A1, A2, A3 so on AN అను n భుజాలు కలిగిన బహుభుజిలో R వ్యాసార్థం కలిగిన ఒక వృత్తం అంతర్లిఖించబడటం సాధ్యమైతే బహుభుజి యొక్క వైశాల్యం ఎంత? సో A1, A2, A3, A4, A5, A6 సో ఆన్ ఇలాగ శీర్షాలు కలిగిన ఒక బహుభుజి. అందులో మనం A1 నుంచి A5 వరకు శీర్షాలు చూపిస్తున్నాం బొమ్మలో. ఇంకా చాలా శీర్షాలు ఉంటాయి ఇక్కడ. ఈ బహుభుజి లోపల ఒక వృత్తాన్ని అంతర్లిఖించడం సాధ్యమైంది. ఆ వృత్తం యొక్క వ్యాసార్థం R. అయితే ఇప్పుడు మనని బహుభుజి యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఇక్కడ స్పర్శ బిందువు ఉంది కదా, స్పర్శ బిందువుని
ఓకి కలుపుతాం. ఇది ఆర్. ఓకే ఆర్ అయితే ఇప్పుడు ఈ స్పర్శ బిందువుని కేంద్రాన్ని కలిపాం. కలిపితే ఈ పొడవు వచ్చి ఆర్. కాబట్టి A1 మన బొమ్మలో A3 A4 O త్రిభుజపు వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఆర్ ఎత్తు ఇంటూ A3 A4. ఇలాంటి త్రిభుజాలన్నింటినీ తోనే ఆ మొత్తం బహుభుజి ఏర్పడుతుంది. కాబట్టి బహుభుజి యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆర్ ఇంటూ A3 A4 ప్లస్ A4 A5 ప్లస్ ఆన్ ప్లస్ an minus 1 an plus an a1 plus a1 a2 a1 a2 plus a2 a3. This is equal to half r into బహుభుజి యొక్క చుట్టుకొలత. చూడండి, A1 A2 A3 AN అను n భుజాలు కలిగినటువంటి బహుభుజిలో r వ్యాసార్థం కలిగిన ఒక వృత్తం అంతర్లిఖించబడటం సాధ్యమైతే బహుభుజి యొక్క వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. ఇది ఎలా కనుక్కున్నాం ఇప్పుడు మనం అంటే, అందులో ఏదైనా ఒక సైడ్ తీసుకున్నాం, బహుభుజి యొక్క సైడు. ఆ సైడు వృత్తాన్ని ఎక్కడ స్పృశిస్తుందో ఆ స్పర్శ బిందువు నుండి కేంద్రానికి కలిపాం. కలిపితే స్పర్శ బిందువు దగ్గర వ్యాసార్థం స్పర్శరేఖకి లంబంగా ఉంటుందని తెలుసు. కాబట్టి మనకు ఈ త్రిభుజం A3 A4 O యొక్క వైశాల్యం హాఫ్ A3 A4 ఇంటూ ఆర్. అదే ఇక్కడ వేసాం. ఇలాంటి త్రిభుజాలు అన్నిటినీ కనుక యాడ్ చేస్తే మనకు మొత్తం బహుభుజి ఏర్పడుతుంది. కాబట్టి బహుభుజి యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అన్నిట్లోనూ హాఫ్ ఆర్ కామన్ వస్తున్నాం కాబట్టి హాఫ్ ఆర్ ఇంటూ వరుసగా సైడ్స్ అన్ని సైడ్స్ కాబట్టి హాఫ్ ఆర్ ఇంటూ బహుభుజి యొక్క చుట్టుకొలత. అదే బహుభుజి యొక్క వైశాల్యం. కింది పటంలోని వృత్తం యొక్క వ్యాసార్థం 5 సెంటీమీటర్లు అయితే 5 సెంటీమీటర్లు మరియు AC ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్లు అయితే AD పొడవు ఎంత? AD స్పర్శరేఖ కాబట్టి CD ADకి లంబముగా ఉంటుంది. CD వ్యాసార్థం కాబట్టి CD ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం నుండి
ఏసీ స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్. సో 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్. 169 minus 25 equal to AD square. 144 equal to AD square. So AD is equal to 12. ఇప్పుడు ఏడి వృత్తాన్ని స్పృశిస్తున్నది, సిడినేమో స్పర్శ బిందువు దగ్గర గీచిన వ్యాసార్థం. అంచేత సిడిను ఏడి పరస్పరం లంబంగా ఉంటాయి. అంతేకాకుండా ఏసీ పొడవు 13 అని లెక్కలో ఇచ్చారు, వ్యాసార్థం 5 అని కూడా ఇచ్చారు. కాబట్టి ఇది 5. ఇప్పుడు కర్ణం ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్. దాని నుంచి ఏడి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు అని వచ్చింది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 7, సిడి ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 22. ఇది ఒక వృత్తం. వృత్తంలో ఏబి ఒక జ్యా, సిడి మరొక జ్యా. పొడవులు ఎలా ఉన్నాయి? ఏబి పొడవేమో 2x మైనస్ 7, సిడి పొడవేమో 5x మైనస్ 22. ఇప్పుడు ఏబి సిడి రెండు కూడా వృత్త కేంద్రం ఓ నుండి ఎక్స్ దూరంలో ఉన్నాయి. ఇది ఎక్సే, ఇది కూడా ఎక్సే. అందువల్ల ఏబిసిడీలు వృత్త కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్నటువంటి జాలు. వృత్త కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్న జాల పొడవులు కూడా సమానంగా ఉంటాయి అని మనకు తెలుసు. అందువల్ల ఏబిసిడీలు వృత్త కేంద్రం నుండి సమాన దూరంలో ఉన్నాయి. దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి. కానీ ఏబి విలువేమో 2x మైనస్ 7, ఇదేమో 5x మైనస్ 22. దేర్ఫోర్ 2x మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 22. సో ఆ 22 ఇటు తీసుకొస్తే 22 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 2x. అంటే 3x ఈక్వల్ టు 21, 15. x ఈక్వల్ టు 5. ఈ కొలతలు ఇలా ఉన్నాయని ఇచ్చాడు. మన వల్ల ఈ బొమ్మ చూడంగానే గుర్తుపట్టాల్సింది ఏమిటంటే కేంద్రం నుండి ఏబి అనే జా, సిడి అనే జా సమదూరంలో ఉన్నాయి. సమదూరంలో ఉన్న జాల కేంద్రం నుండి సమదూరంలో ఉన్న జాల పొడవులు కూడా సమానం. అందువల్ల 2x మైనస్ 7 ఈక్వల్ టు 5x మైనస్ 22 అవుతుంది. దాని నుండి x ఈక్వల్ టు 5 అని వస్తుంది. 10 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన వృత్తంలో ఏబి అను జా యొక్క పొడవు వ్యాసార్థానికి సమానం. కేంద్రం నుండి ఏబికు గల లంబ దూరం ఎంత? కాబట్టి 10 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన వృత్తంలో
ఇది 10. ఇది 10 అని ఎలా తెలుసు అంటే జా యొక్క పొడవు ఎంత అన్నాడు, వ్యాసార్థానికి సమానం అన్నాడు, కానీ వ్యాసార్థం 10 అని చేత ఇది 10. మరలా ఇది ఎంత, ఇది వ్యాసార్థం అని చేత ఇది 10. ఇక్కడి నుంచి లంబం కొడదాం, దీని పేరు పి పెట్టుకోండి, ఇది కేంద్రం ఓ. ఇప్పుడు ఓ నుంచి గీయబడినటువంటి లంబం ఏబీని సమంద్రఖండం చేస్తుంది అని తెలుసు మనకు. అంచేత ఏపీ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, ఓఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు. త్రిభుజం ఏఓపిలో ఏఓ కర్ణం, therefore AO square minus AP square equal to OP square. AO square అంటే OA square 10 square 10 square minus AP square 5 square equal to OP square. 100 minus 25 75 is equal to OP square. OP is equal to √75 అంటే 5√3 సెంటీమీటర్స్. పటంలో చూపిన విధంగా పటంలో 124 చూపిన విధంగా ఏబిసిడి అను చక్రీయ చతుర్భుజికి ఏబి వ్యాసం అయితే యాంగిల్ బిఏసి ఎంత? ఈ యాంగిల్ కనుక్కోవాలి ఇప్పుడు మనం. సాధన D ఈజ్ ఈక్వల్ టు 124 డిగ్రీస్ కాబట్టి ఏబిసిడి చక్రీయం కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 124 that is equal to 56 degrees. మనం కనుక్కోమన్నది ఏమిటి? యాంగిల్ బిఏసి. బిఏసి అంటే ఇది కాదు కనుక్కోమని. బిఏసి అంటే ఏసీ కలుపుతాం, ఇది కనుక్కోమంటున్నాడు. ఈ యాంగిల్ ఎంత? ఇప్పుడు ఈ యాంగిల్ తెలిసింది, ఇది ఎంత? 56. ఇక ఏబి వ్యాసం కాబట్టి ఇంతవరకు ఈ విషయం వాడలా మనం, ఏబి వ్యాసం అనేది. కాబట్టి అర్ధవృత్తంలోని కోణం 90 డిగ్రీలు కాబట్టి ఇది 90. కాబట్టి యాంగిల్ బీసీఏ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇది 90, ఇది 56, మొత్తం కలిపి 146. కాబట్టి ఇది 180 మైనస్, దేర్ఫోర్ యాంగిల్ పిఏసి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్
plus 56 degrees. This is equal to 180 minus 146 degrees. This is equal to 34 degrees. ABCD ఓ చక్రీయ చతుర్భుజి, అంతేకాకుండా AB వ్యాసం, యాంగిల్ D 124 degrees. ఒక చక్రీయ చతుర్భుజిలో ఎదుటి కోణాల మొత్తం 180కి సమానం. ఇది 124 కాబట్టి ఇది 56. మనం కనుక్కోమన్నది యాంగిల్ BAC, అందుకని ఏసీని కలిపాం. యాంగిల్ BAC ఇక్కడ సూచించిన యాంగిల్, దీన్ని కనుక్కోమన్నారు. కానీ AB అనేది వ్యాసం కాబట్టి AB వృత్త పరిధి మీద 90 డిగ్రీల కోణం చేస్తుంది. అంచేత ఇది 90. ఈ త్రిభుజంలో ఇది 90, ఇది 56. దాన్ని బట్టి మూడో కోణం కనుక్కున్నాం. యూనిట్ వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తపు చుట్టుకొలత నుండి యూనిట్ వ్యాసార్థం గల కలిగిన వృత్త పరిధిలో సగాన్ని తీసివేస్తే లభించు సంఖ్యను గణించు. యూనిట్ వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తపు చుట్టుకొలత నుండి యూనిట్ వ్యాసార్థం కలిగిన వృత్త పరిధిలో సగాన్ని తీసివేస్తే లభించు సంఖ్యను గణించుము. ముందు అర్ధవృత్తం తీసుకుందాం. ఇది యూనిట్ అన్నాడు కాబట్టి ఇది ఒక 1. ఇది ఎంత? ఇక్కడ వ్యాసార్థం R. మొత్తం వృత్తం తీసుకుంటే వృత్త పరిధి ఏమొస్తుంది? 2πr. దానిలో ఇది సగమే, అంచేత ఈ వక్రం πr. కాబట్టి ఇది πr, ఇదొకటి ఇదొకటి, మొత్తం 2. కాబట్టి అర్ధవృత్తపు చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 1/2 × 2πr ప్లస్ 2 πr ప్లస్ 2. దానిలోంచి ఏం తీసేయమన్నాడు? యూనిట్ వ్యాసార్థం కలిగిన వృత్త పరిధిలో సగాన్ని. వృత్త పరిధి 2πr. వృత్త పరిధిలోని సగం ఈజ్ ఈక్వల్ టు πr. దేర్ఫోర్ అర్ధవృత్తపు చుట్టుకొలత మైనస్ వృత్త పరిధిలో సగం ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. కాబట్టి మనం కనుక్కోమన్న సంఖ్య 2 అన్నమాట. PAPBలు ఓ కేంద్రంగా కలిగిన వృత్తానికి స్పర్శరేఖలై యాంగిల్ APB
ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీలు అయితే యాంగిల్ ఏఓబి విలువను గణించండి. పి నుండి ఓ కేంద్రంగా కలిగిన వృత్తానికి రెండు స్పర్శరేఖలు పిఏపిబి. యాంగిల్ ఏపీబి 36 డిగ్రీలు. సాధారణ యాంగిల్ ఏపీబి ఈజ్ ఈక్వల్ టు 36 డిగ్రీలు. ఇది దత్తాంశం. స్పర్శ బిందువు వద్దకి ఇచ్చిన వ్యాసార్థం స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. అంచేత యాంగిల్ ఓఏపి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థం స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. ఇదే విధంగా యాంగిల్ ఓబిపి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఒక చతురస్రంలో 4 కోణాలు మొత్తం 360. చతురస్రంలోని 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు. 3 కోణాలు తెలుసు మనకు, 90, 90, 36. దేర్ఫోర్ యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 90 ప్లస్ 90 ప్లస్ 36. ఈ 180 తీసేస్తే ఇది 180. 180లోంచి 36 తీసేస్తే 144 డిగ్రీ. ఏబిసిడి ఏబిసిఓ చతుర్భుజిలో యాంగిల్ బి ఎంత? చూడండి, ఇది ఒక చతుర్భుజి, ఇది ఒక వృత్తం. సో ఈ చతుర్భుజికి ఒక శీర్షం వృత్తం యొక్క కేంద్రమే ఓ. ఇలాగుంది. ఈ యాంగిల్ ఇచ్చాడు, ఈ యాంగిల్ కనుక్కోమంటున్నాడు. ఇది ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఇందులో ఇక్కడెక్కడన్నా ఒక డి ఊహించుకోండి. సాధన పరిధి మీద, వృత్త పరిధి మీద డి అను బిందువును ఊహించండి. ఏబిసిడి చతుర్భుజిలో చతుర్భుజి చక్రీయ చతుర్భుజి. చక్రీయ చతుర్భుజి. ఏబిసిడి చతుర్భుజి చక్రీయ చతుర్భుజి. అందులో యాంగిల్ ఏబిసి మరియు యాంగిల్ ఏడిసి ఎదుటి కోణాలు.
చక్రీయ చతుర్భుజిలో ఎదుటి కోణాల మొత్తం 180 డిగ్రీలు. దేర్ఫోర్ యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు 180. ఇప్పుడు ఏసీ సరళ రేఖ ఏసీ జా కేంద్రం వద్ద చేయు కోణం 130 డిగ్రీలు. కేంద్రం వద్ద 130 డిగ్రీలు చేస్తే పరిధి మీద ఎంత చేస్తుంది? దాంట్లో సగం చేస్తుంది. దేర్ఫోర్ యాంగిల్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 130 డిగ్రీలు, దట్ ఈజ్ ఈక్వల్ టు 65 డిగ్రీలు. హాఫ్ ఇంటూ 130 ఈజ్ ఈక్వల్ టు 65 డిగ్రీలు. ఇందులో ఏడిసి విలువ ప్రతిక్షేపిస్తే యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇంప్లైస్ ఏడిసి బదులు 65 రాసేస్తే యాంగిల్ ఏబిసి ప్లస్ 65 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. దేర్ఫోర్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 65, దట్ ఈజ్ ఈక్వల్ టు 115 డిగ్రీలు. చూడండి, ఇక్కడ ఇచ్చిన బొమ్మ ఇది తర్వాత నిర్మాణం. మనం ఏం చేసాం? వృత్త పరిధి మీద డి అనే బిందువును ఊహించుకొని ఏబిసిడి క్వాడ్రిలేటర్ను కూడా ఊహించుకుంటున్నాం. అందుకని ఏ నుంచి డికి అలాగే సి నుంచి డికి డాటెడ్ లైన్స్తో కలిపితే ఇప్పుడు ఈ ఏబిసిడి అనేది చక్రీయ చతుర్భుజి కాబట్టి ఎదుటి కోణాలు మొత్తం 180 కావాలి. కానీ దేర్ఫోర్ ఈ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ డి వచ్చి 180, అది ఇక్కడ రాసాం. ఇక ఏసీ అనేది మనం ఇక్కడ చూపించట్లా. ఏసీ అనే జా కేంద్రం వద్ద 130 డిగ్రీలు చేస్తుంది. అందువల్ల ఇక్కడ అందులో సగం అనగా 65 డిగ్రీలు చేస్తుంది. ఇప్పుడు ఈ చక్రీయ చతుర్భుజిలో 65 డిగ్రీలు ప్లస్ ఇది 180 అనేది ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి దానిలో ఈ వాల్యూ ప్రతిక్షేపించేస్తే మనకు 115 డిగ్రీలు ఏబిసి అని వచ్చింది. సో ఒక వృత్తం, ఆ వృత్తం మీద ఆ వృత్తానికి పి నుండి 2 స్పర్శరేఖలు పిక్యూ పిఆర్ గీశాక ఎస్ అనేది ఆ వృత్తం మీద ఒక బిందువు. ఎలాగంటే క్యూఎస్ ఎస్ఆర్ మధ్య కోణం 70 డిగ్రీలు అయ్యేట్టుగా ఈ కోణం కనుక్కోమంటున్నారు. ఇప్పుడు పిఆర్ అనుజ్ఞ ఎస్ వద్ద 70 డిగ్రీలు కోణం చేస్తున్నది. అందువల్ల అది కేంద్రం వద్ద, అందువల్ల పిఆర్ కేంద్రం ఓ వద్ద 140 డిగ్రీలు కోణం చేయాలి. కాబట్టి ఈ కోణం 140. ఇప్పుడు పిఆర్ఓక్యూ చతుర్భుజిలో యాంగిల్ క్యూ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎందుకని?
స్పర్శరేఖను స్పర్శ బిందువు వద్ద గీచిన వ్యాసార్థం రెండు పరస్పరం లంబంగా ఉంటాయి కాబట్టి ఇది 90, ఇది 90, ఇదేమో 140. కానీ చతుర్భుజిలో 4 కోణాలు మొత్తం 360. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 140 ప్లస్ 90 ప్లస్ 90, 180, 220, 320, 40 డిగ్రీ. ఈ లెక్క ఎలా సాధించామో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు క్యూఆర్ అని ఎస్ వద్ద 70 డిగ్రీల కోణం చేస్తున్నది క్యూఆర్. అంచేత అది కేంద్రం వద్ద 140 డిగ్రీలు చేయాలి. కాబట్టి ఈ యాంగిల్ 140, ఈ చతుర్భుజిలో ఇది 140, ఇది 90. ఎందుకని? వ్యాసార్థం స్పర్శ బిందువు దగ్గర వ్యాసార్థం స్పర్శరేఖ పరస్పరం లంబంగా ఉంటాయి కాబట్టి ఇది 90. అదే కారణంగా ఇది ఇంకో 90. సో ఈ చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం 360, తెలిసిన 3 కోణాలు మొత్తం తీసేసాం దానిలోంచి. 360 మైనస్ 140 ప్లస్ 90 ప్లస్ 90, 40 వచ్చింది. కాబట్టి x విలువ 40. ఏబిసి త్రిభుజం యొక్క పరికేంద్రం O అయి యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీలు, యాంగిల్ BOC 112 డిగ్రీలు అయితే యాంగిల్ ABC ఎంత? మీరు బొమ్మ గీసుకునేటప్పుడు ముందు త్రిభుజం గీసి తర్వాత దాని పరివృత్తం గీసేదానికన్నా ముందే వృత్తం గీసుకొని తర్వాత దాని మీద ABCలు గుర్తుపెట్టుకుంటే బొమ్మ తేలిగ్గా వేయచ్చు. ABCO యాంగిల్ AOB ఇచ్చారు. యాంగిల్ BOC కూడా ఇచ్చారు. ఇది ఎంత? 130. ఇది 112. అప్పుడు ఈ కోణం ఎంత అవుతుంది? మొత్తం ఇక్కడ 360 డిగ్రీలు. 360 డిగ్రీల్లో ఇది 130, ఇది 112, అంటే 242 పోయింది. 242 పోతే 118 డిగ్రీలు. కాబట్టి యాంగిల్ AOC వచ్చి 118. యాంగిల్ AOC ప్లస్ 130 డిగ్రీలు ప్లస్ 112 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీలు. కాబట్టి యాంగిల్ AOC 118 డిగ్రీలు. ఇప్పుడు AC అనే కేంద్రం వద్ద 118 డిగ్రీల కోణం చేస్తున్నది. అంచేత వృత్తం మీద బిందువు దగ్గర B దగ్గర అందులో సగం కోణం చేస్తుంది. AC అనుజ కేంద్రం వద్ద 118 డిగ్రీలు కోణం చేస్తుంది. కాబట్టి B వద్ద 1/2 × 118
ఈజ్ ఈక్వల్ టు 59 డిగ్రీలు కోణం చేస్తుంది. దేర్ఫోర్ యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 59 డిగ్రీలు. మళ్ళీ ఈ సాధన ఒకసారి చర్చించుకుందాం. ఏబిసి త్రిభుజం ఒకటి ఇచ్చారు. దాని పరికేంద్రం ఓ అంటే దాని చుట్టూ గీయబడిన వృత్తం యొక్క కేంద్రం ఓ. యాంగిల్ ఏఓబి ఎంత అన్నారు? 130. యాంగిల్ బీఓసి 112. కానీ ఈ మూడు కోణాలు కలిపితే 360 రావాలి కాబట్టి ఇది 118 అని తెలుస్తుంది. ఇప్పుడు ఏసీ అనే కేంద్రం వద్ద 118 డిగ్రీలు చేస్తోంది కాబట్టి వృత్త పరిధి మీద అందులో సగం చేయాలి. అందువల్ల 59 డిగ్రీలు చేస్తుంది. కాబట్టి యాంగిల్ ఏబిసి ఈ కోణం 59. అంటే ఒక వృత్తం ఉంది. దానికి వెలుపలగా పి అనే బిందువు ఒకటి, దాని మీద క్యూ అనే బిందువు ఒకటి, దాని లోపల ఆర్ అనే బిందువు ఒకటి ఉన్నాయి. స్మాల్ పి అంటే ఏమిటి? పి నుండి వృత్తానికి గీయగలిగిన స్పర్శరేఖల సంఖ్య. పి నుండి ఎన్ని స్పర్శరేఖలు గీయచ్చు వృత్తానికి? పి వెలుపల బిందువు కాబట్టి ఇలాగొకటి ఇలాగొకటి 2 స్పర్శరేఖలు వస్తాయి. అంచేత స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు క్యూ అనే బిందువేమో వృత్తం మీద ఉంది కాబట్టి ఇదిగోండి ఈ ఒక్క స్పర్శరేఖ గీయగలుగుతాం. అంచేత స్మాల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక ఆర్ లోపల ఉంది. లోపల నుండి మీరు ఏ రేఖ గీచినా కానీ వృత్తాన్ని ఖండించుకుని బయటకు రావాల్సిందే, కానీ అది వృత్తానికి స్పర్శరేఖ అవజాలదు. అంచేత ఆర్ వచ్చి 0. దేర్ఫోర్ 27p ప్లస్ 37q మైనస్ 17r ఈజ్ ఈక్వల్ టు 27 ఇంటూ 2 ప్లస్ 37 ఇంటూ 1 మైనస్ 17 into 0. This is equal to 54 plus 37 equal to 91. చూడండి, పీనేమో వెలుపల ఉన్నది, క్యూనేమో దాని మీద ఉన్నది వృత్తం మీద, ఆరేమో వృత్తానికి లోపల ఉన్నది. పీ నుండి ఇలాగొకటి 2 స్పర్శరేఖలు గీయచ్చు కాబట్టి స్మాల్ పి విలువ 2. ఇక క్యూ గుండా ఒకే ఒక స్పర్శరేఖ గీయగలుగుతాం వృత్తానికి, ఎందుకంటే క్యూ వృత్తం మీద ఉన్నది కాబట్టి. ఇది ఇక్కడ చూపించింది. అంచేత స్మాల్ క్యూ వచ్చి 1. ఇక లోపల బిందువు నుండి అసలు స్పర్శరేఖలు గీయలేము. మీరు ఏది గీచినా కానీ మళ్ళీ రెండో వైపు నుంచి కట్ చేస్తుంది ఇలా. అందుకని ఆర్ 0. ఆ విలువలు ప్రతిక్షేపిస్తే మనకు 27p ప్లస్ 37q మైనస్ 17r ఈక్వల్ టు 91 అని వచ్చింది. ఈ ప్రసంగంలో మనం స్పర్శరేఖలు, ఖండన రేఖలు గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం శాంపుల్గా ఈరోజు సాధించిన సమస్యలు ఎలా సాధించామనేది బాగా ఆకలింపు చేసుకుంటే స్పర్శరేఖలు, ఖండన రేఖల మీద ఏ విధమైన సమస్య వచ్చినా రేపు ప్రవేశ పరీక్షలో చాలా సులభంగా ఆన్సర్ చేయగలుగుతారు.